కామారెడ్డి పట్టణంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లల్ని చంపాడు ఆటో డ్రైవర్. ఆర్బీనగర్కు చెందినటువంటి ఆటో డ్రైవర్ పిల్లల్ని పెద్ద చెరువులో తోసేసి హత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానిస్తున్నారు. చెరువు నుంచి 7 ఏళ్ల అయాత్, 5 ఏళ్ల మరియం, 8 ఏళ్ల శ్రీపత్ మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. గోసంగి కాలనీకి చెందిన మరో 2 చిన్నారులు కూడా అదృశ్యమయ్యారు. 2 రోజుల నుంచి కనిపించడం లేదని పేరెంట్స్ కన్నీరు మున్నీరవుతున్నారు. సింహాద్రి విజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే గురువారం రోజు వేరే శుక్రవారం గురువారం పొద్దున్న బావ బామర్దులు అవుతారా? బొమ్మడుదలు అవుతారు సార్. చదువుకుంటారా వీళ్ళు? చదువుకోరు సార్. నమ్ము కొడుకు 3వ తరగతి. మీరేం పని? మీరు కూడా కూలి వాళ్ళు కూలి పనికే పోతారు, మేము కూలి పనికే పోతాం సార్. మీ భర్త ఏం చేస్తుంది? నా భర్త కరీంనగర్. ఈ 2 ఘటనల్లో దర్యాప్తు ఎలా సాగుతోంది? కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి ఏమంటున్నారు? మా కరెస్పాండెంట్ దివాకర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి గారు ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అసలు ఈ ముగ్గురిని హత్య చేశారు తండ్రి, ఈ ఇష్యూలో మీకు ఎలాంటి సమాచారం వచ్చింది? దీని మీద పూర్తి వివరాలండి. బేసికలీ ఈ 2 స్టాండ్ అలోన్ ఇన్సిడెంట్స్ అండి. ఈ ముగ్గురు అమ్మాయిలు ఎవరైతే మిస్సింగ్ అయ్యారో, సో నిన్న వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వచ్చి పోలీస్ స్టేషన్లో మధ్యాహ్నం 3:30 కంప్లైంట్ ఇచ్చారు. ఆ ముగ్గురు అమ్మాయిలు మార్నింగ్ 10 o'clock నుంచి కనపడట్లేదు అని చెప్పేసి. సో ఇమీడియట్గా ఎస్పీ సార్ ఆర్డర్స్ మేరకు ఒక 5 టీమ్స్ని అలా పెట్టాము పర్టికులర్లీ ఈ ముగ్గురు అమ్మాయిల కేసు కోసం. సో ఫర్దర్గా వాళ్ళ ఫాదర్ని వెరిఫై చేస్తే ఆయన ఆటోలో ఈ ముగ్గురిని తీసుకెళ్ళి అంటే తినిపివ్వడానికి అలా తీసుకెళ్ళాడు అని చెప్పేసి ఆ ఫాదరే చెప్పాడు. దాని తర్వాత గిరాకీ వచ్చింది అని చెప్పేసి పిల్లల్ని ఇంటి దగ్గరలో ఒక స్పాట్ దగ్గర వదిలేశాను అని చెప్పాడు. సో ఫర్దర్గా వెరిఫై చేస్తే అతను ఆ స్పాట్ అది క్లియర్గా చెప్పట్లేదు, మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తుండే. సో కొంచెం ఇంట్రాగేట్ చేస్తే ఫైనల్లీ కామారెడ్డి పెద్ద చెరువు దగ్గరికి తీసుకెళ్ళాడు. సో ఆ ముగ్గురు పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ చంపేశాను అని చెప్పేసి కన్ఫెస్ చేశాడు. సో ప్రైమా ఫేసి ఎంక్వైరీ ప్రకారం ఏం తెలుస్తుంది అంటే ఇతనికి కొంచెం అప్పులు ఉన్నాయి, ఆ అప్పుల బాధలతోటి అండ్ పిల్లల్ని పెంచడం అది కష్టం అవుతుందని చెప్పేసి ఈ ముగ్గురిని చంపాను అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ చేసేది ఉంది. అంటే అనుమానం ఎక్కడ వచ్చింది మేడం? అంటే ముగ్గురిని తీసుకెళ్తా అన్న ప్రదేశానికి తీసుకెళ్లకుండా వేరే దగ్గరికి తీసుకెళ్లడంలో ప్రధానంగా అదే చెప్పవచ్చు. మెయిన్ డౌట్ అక్కడే అండి. బికాజ్ ఎక్కడ దింపావు అని చెప్పేసి అడిగితే అతను క్లియర్గా చెప్పలేదు. బతుకమ్మకుంట అని ఒకసారి అన్నాడు, వీక్లీ మార్కెట్ అని ఒకసారి అన్నాడు, అట్లా డిఫరెంట్ స్పాట్స్కి తీసుకెళ్ళాడు. సో అక్కడ డౌట్ వచ్చింది. గోసంగి కాలనీకి సంబంధించిన 2 ఇంకా మిస్టరీగా ఉంది, వారికి సంబంధించిన వివరాలు. ఈ గోసంగి కాలనీలో 2 పిల్లలు మిస్ అయ్యారండి. 2 అబ్బాయిలు, 11 years అబ్బాయి ఒకతను అండ్ 10 years అబ్బాయి ఒకతను. సో బేసిక్లీ వీళ్ళు 6th రోజు మధ్యాహ్నం నుంచే మిస్సింగ్. పేరెంట్స్ వర్క్ అని చెప్పేసి వెళ్ళారు, పిల్లలు మధ్యాహ్నం ఆడుకుంటుండే. దాని తర్వాత నుంచి పేరెంట్స్ ఈవినింగ్ వచ్చి చూసేసరికి ఉండరు. బట్ పేరెంట్స్ మాకు 1 day లేట్గా కంప్లైంట్ ఇచ్చారు. 7th రోజు నిన్న మధ్యాహ్నం కంప్లైంట్ ఇచ్చారు. సో అది కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, వాళ్ళు కూడా దొరుకుతారు. మెయిన్ ఏరియాస్ అన్ని వాళ్ళు ఎక్కడికైతే రెగ్యులర్గా వెళ్తారో ఆ ఏరియాస్ అన్నీ వెరిఫై చేయడం జరిగింది. వితిన్ 1 day అది కూడా పట్టేసుకుంటారు. హత్య చేసినటువంటి అంటే ముగ్గురు పిల్లల్ని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఇది సకాలంలో పోలీసులు ఛేదించారు. మరోవైపు గోసంగి కాలనీకి సంబంధించిన ఇష్యూ అంటే మిస్సింగ్ ఇష్యూ ఇప్పటికీ మిస్టరీగానే ఉంది, దాన్ని కూడా త్వరలోనే ఛేదిస్తామని చెప్పి ఏఎస్పీ గారు అంటున్నారు. మొత్తం 10 బృందాలు ఈ గాలింపు కోసం ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నట్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.